క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం. చెవులు నిర్మించిన వాడా నాకేక వినుమా, కనులు నిర్మించిన దేవా నన్ను కావుమా. చెవులు నిర్మించిన వాడా నాకేక వినుమా, కనులు నిర్మించిన దేవా నన్ను కావుమా. నీ మనవిని ఆలకింతునని నీ యొద్దకు నేను వత్తునని పలికిన ప్రేమామయుడవయా నన్ను దాటిపోకుమయా. దావీదు తనయా నన్ను దాటిపోకయా, నలిగియున్నానయా నజరేయుడా, కృంగియున్నానయా కృప చూపవా. దావీదు తనయా నన్ను దాటిపోకయా. జీవిత పయనం సాగుచున్నది, ఆయుష్కాలం తరుగుచున్నది. జీవిత పయనం సాగుచున్నది, ఆయుష్కాలం తరుగుచున్నది. నీ నావలో యేసు ఉంటే చాలు, నీ నావలో యేసు ఉంటే చాలు. ఆ యేసే నిన్ను నడిపించును, ఆ యేసే నిన్ను నడిపించును. బ్రతుకు బాటలో ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు మేము నాగాల్యాండ్ నుండి మణిపూర్కి బయలుదేరాము. చాలామంది చెప్పారు మణిపూర్కి వెళ్ళొద్దు, ఇంకా గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళు ఒక ఫోన్లో ఫోటో తీసినా కూడా ఫోనే పగలు కొట్టేస్తారు. వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చిన కార్లు, ఇతర రాష్ట్రాలు ఏవైనా సరే ఆ కార్లని లోపలికి వెళ్ళినట్లయితే ఇబ్బంది పెట్టేస్తున్నారు అని చాలామంది పాస్టర్స్ చెప్పారు, తెలిసిన వాళ్ళు చెప్పారు. అయినా కూడా మనం వచ్చిందే నార్త్ ఈస్ట్ కోసం ప్రేయర్ చేయడానికి, అనేక మందికి సువార్తను ప్రకటించడానికని బయలుదేరాం కనుక కనీసం సువార్త ప్రకటించకపోయినా కొద్దిసేపన్నా ఆ రాష్ట్రంలో అడుగుపెట్టి ప్రార్థన చేద్దామని బయలుదేరాము. నాగాల్యాండ్ నుండి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి నాగాల్యాండ్ రాజధాని కోహిమా నుండి మణిపూర్ వెళ్ళొచ్చు. రెండు మన అస్సాంలోకి ఎంటర్ అయిపోయి అస్సాము సిలిచార్ నుండి జిరిబాబు అనే డిస్టిక్ మణిపూర్లో ఉంది, అక్కడికి ఎంటర్ అయిపోవచ్చు. ఈ రెండు మార్గాల్లో చాలా కష్టతరమైన మార్గం ఏంటంటే సిలిచార్ గుండా వెళ్ళటమే. ఎందుకంటే అది చాలా లాంగ్, అయినా కూడా తప్పదు. మరి మనం కార్కి ఏమో కింద గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ, ఆ రోడ్స్ ఏమో చాలా వరస్ట్గా ఉంటాయి. కానీ ఇంకా తప్పదు. ఎందుకు అంటే ఇక్కడ నార్త్ ఈస్ట్లో ముఖ్యంగా అన్నిటికీ కూడా మిడిల్లో అస్సాం ఉంటుంది. అటు అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇటు నాగాల్యాండ్ కావచ్చు, ఇటు మణిపూర్ కావచ్చు, ఇటు మిజోరం కావచ్చు,
త్రిపుర కావచ్చు, మేఘాలయ కావచ్చు. ఈ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి వెళ్ళాలన్నా అస్సాం నుండే వెళ్ళాలి, అస్సాం నుండే రావాలి. అయితే అరుణాచల్ ప్రదేశ్లో క్రిస్టియన్స్ 50-50 ఉన్నారు. ఆ తర్వాత అస్సాంలో తక్కువ మంది ఉన్నారు. నాగాల్యాండ్లో దాదాపుగా 87% ఉన్నారు. కానీ అందరూ కూడా నామకార్థంలో ఉన్నారు. 50% నామకార్థంలో ఉన్నారండి. వాళ్ళంతా చేసే పనులని మనం చెప్పలేము. చాలా అసలు వాళ్ళన్నీ నోట్లో పొగాకు గుట్కాలు పెట్టుకొనే చర్చి లోపలికి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. అవన్నీ చెప్పుకోవటం వల్ల దేవుని నామానికి అవమానకరం. మీరంతా కూడా ప్రార్థించండి. అయితే ఇప్పుడు మణిపూర్లో 50-50 ఉన్నారు. 50% క్రిస్టియన్స్ ఉన్నారు, కానీ వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నారు చాలా విధాలుగా. అన్నీ ఇంకా అవన్నీ కూడా చెప్పడానికి వీలు కాదు. మేము కళ్ళారా చూసాం కాబట్టి చెప్తున్నాం. సో మొత్తానికి ఇక్కడ నుండి దాటితే మిజోరం ఉంది. అంటే ఈ నాగాల్యాండ్కి ఏమో ఒకవైపు అరుణాచల్ ప్రదేశ్, ఒకవైపు ఏమో అస్సాము, ఒకవైపు ఏమో మణిపూరు, ఒకవైపు ఏమో మయన్మార్ ఉంది. మణిపూర్కేమో ఒకవైపు మయన్మార్ ఇంటర్నేషనల్ కంట్రీ ఉంది, ముందు వైపు ఏమో నాగాల్యాండ్ ఉంది, వెనక వైపు ఏమో మిజోరం ఉంది, లెఫ్ట్ సైడ్లో అస్సాం ఉంది. ఆ తర్వాత మిజోరానికి రైట్ సైడ్లో మయన్మార్ ఉంది, వెనక సైడు బంగ్లాదేశ్ ఉంది, ఇంకొంచెం లెఫ్ట్లో అస్సాం ఉంది, కొంచెం లెఫ్ట్ అండ్ వెస్ట్లో చూస్తే మన త్రిపుర ఉంది. వీటన్నిటికీ కూడా రావాలి అంటే ఖచ్చితంగా అస్సాం రావాల్సిందే, వేరొక మార్గం లేదు. అయితే ఇవన్నీ కూడా వెళ్ళాం, కానీ దేవుని కృపను బట్టి అందరికీ కూడా సువార్తను ప్రకటించాము. చాలా వరకు వీడియోస్ తీయడానికి అసలు అవ్వలేదు, ఒప్పుకోలేదు. అయినను ప్రార్థన చేసుకుంటూ ఆ రాష్ట్రాలన్నింటినీ తిరిగాము. ఈ వీడియో అన్ని రాష్ట్రాలు కలిపి ఉంది. ఏంటి అంటే 1 మణిపూరు, 2 మిజోరం, 3 త్రిపుర. ఈ 3 రాష్ట్రాలకు కలిపిన వీడియో ఇది. ఎందుకు అంటే అసలు రోడ్డు సరిగ్గా లేవు, లోపలికి వెళ్తేనేమో డేంజరస్, చాలా ప్రాబ్లం అండి. అవన్నీ చెప్పడానికి అవ్వదు. మంచి పాటలు పెట్టి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి మీకు ఈ వీడియోని ప్లే చేస్తాను, చూడండి. చాలా మంచి చూడదగ్గ దేవుని సృష్టి ఉంది. మీరంతా కూడా చూడండి. రోడ్లు అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి, కానీ తప్పదు. ఇంకా అలాగే పోరాడాను దేవుని కృపను బట్టి. ఈ 3 రాష్ట్రాల్లో కూడా చాలా ఇబ్బంది జరిగింది. మీరే ఇంకా మిగతా విషయాలన్నీ కూడా చూడండి. ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. కొంచెం ఈ వీడియో లెంతీగా ఉంటుంది, కానీ మనం ఏం చేయలేము. మీరు చూడండి. ఓన్లీ పోలీసులకే కాదు, చాలా పెద్ద పెద్ద ఆఫీసర్స్కి కూడా పాంప్లెట్స్ ఇచ్చాము. కాకపోతే వాళ్ళకి చెప్పే రీతిలో చెప్పాలి, కానీ దేవుడు కార్యం చేస్తాడు. సో ఏంటంటే వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. మనం చేసే సర్వీసు ఎలా చేస్తున్నాము, ఏంటి, ఎంతమంది మారుమనసు పొంది బాప్టిజం తీసుకున్నారు, చెడు అలవాట్ల నుండి మారి, ఇవన్నీ కూడా నన్ను ఇంటర్వ్యూ చేశాడు సిఐ గారు. సో ఆయన చాలా మంచి పర్సను, బాగా విన్నారు. ఆయనకు కూడా సువార్తను చెప్పాను. ఓకే, మా కోసం కూడా ప్రేయర్ చేయమని చెప్పాడు. అలాగా ముందుకి వచ్చేసాం. ఇంకా మీకు అనేక విషయాలు నేను చెప్తాను, మీరు చూస్తూనే ఉండండి. ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి, మందను పెంచి దీవించినావు. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి, మందను పెంచి దీవించినావు. గొప్పగా కాపరి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి, మందను పెంచి దీవించినావు.
నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు, నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు. నేరారోపణ చేసి నిందలు మోపారు, నేరారోపణ చేసి నిందలు మోపారు. దయతో దగ్గర నిలచి ప్రాణమంతా ధారపోసినావు, దయతో దగ్గర నిలచి ప్రాణమంతా ధారపోసినావు. దుమారం రేపి దుర్మార్గముగా రెల్లును గుచ్చారు, దుమారం రేపి దుర్మార్గముగా రెల్లును గుచ్చారు. గొప్పగా కాపరి గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. నీవు చూపిన కృపలపైన కొరడా చేరింది, నీవు చూపిన కృపలపైన కొరడా చేరింది. పెంచిన వాత్సల్యం నీపైనే ముళ్ళను పరిచింది, పెంచిన వాత్సల్యం నీపైనే ముళ్ళను పరిచింది. క్షమించమనిన సహనంపైనే చెళ్ళుమని పెంచింది, క్షమించమనిన సహనంపైనే చెళ్ళుమని పెంచింది. దయాదాక్షిణ్యం కొయ్య సిలువపై వ్రేలాడగొట్టింది, ఆ దయాదాక్షిణ్యమును కొయ్య సిలువపై వ్రేలాడగొట్టింది. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. గొప్పగా ఓ కాపరి గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట వందనాలు. ఈరోజు అస్సాంలో ఉన్నాము. మీ బ్రదర్ది నెల్లూరు దగ్గర పొదలకూరు, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ చేస్తూ ఉంటారు. అయితే మమ్మల్ని కలవటం నేను నాగాలాండ్ వచ్చాడు, కానీ మరి దేవుడి చిత్తం లేదేమో. నా ఫోన్ నిన్ననే మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాను, ఎప్పుడు చేయను మెసేజ్ చేయను. అందుకని మళ్ళీ పాపం రిటర్న్ వచ్చాం. రాత్రి దగ్గరలో ఉన్నా కానీ రావడం కుదరలేదు.
మళ్ళీ ఈరోజు ఆ రోడ్డు క్లోజ్ అయిపోయింది, అందుకని మళ్ళీ ఖచ్చితంగా ఇదే రావాల్సి వచ్చింది. మీరంతా దేవుడు చెప్తాం. ఓకే, ఈ బ్రదర్ కోసం మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ సో మచ్. గొప్పగా ఓ కాపరి గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి. సంఘమనే మందలు ఓ మంచి కాపరి సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. ये पढ़िए परमेश्वर का वचन है. थैंक यू. गॉड ब्लेस यू एंड योर जॉब एंड ఫ్యామిలీ. డ్రైవర్లు ఓవర్ స్పీడ్ వల్ల ఇప్పుడే ఒక 5 నిమిషాలు అవుతుంది అనుకుంటా బండి పడిపోయి. పాపం అదేదో మ్యాంగోస్ లోడ్ అంటే అట్లా ఉన్నారు జనాలు. ఎవరికి ఏమవుతారు, నీ వారికి నీవు ఏమవుతావు. ఎవరికి ఏమవుతారు, నీ వారికి నీవు ఏమవుతావు. నటనరాయి బ్రతుకు ముగిసే వరకు, నటనరాయి బ్రతుకు ముగిసే వరకు నిజమురా యేసయ్యే దేవుడు మనకు, దేవుడు మనకు. ఎవరికి ఏమవుతారు, నీ వారికి నీవు ఏమవుతావు. మనిషికున్న సంబంధము, తండ్రి పిల్లలకున్న అనుబంధము. దేవునికి మనిషికున్న సంబంధము, తండ్రి పిల్లలకున్న అనుబంధము. ఇదే మనకు స్థిరమని, ఇది దేవుడిచ్చిన వరమని. ఇదే మనకు స్థిరమని, ఇది దేవుడిచ్చిన వరమని గమనించి క్రీస్తు కొరకు బ్రతికెదవా. ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళాలని యోబు పలికిన మాటలు మరిచావా. నీడ వంటి జీవితము నిజమనుకోకు, నిత్యమైన పరలోకం లేదనుకోకు. నీడ వంటి జీవితము నిజమనుకోకు, నిత్యమైన పరలోకం లేదనుకోకు. ఎవరికి ఏమవుతారు, నీ వారికి నీవు ఏమవుతావు. మమకారం మరువని మరియ తల్లి కుమారుని చూడాలని వెతుకుతూ వెళితే
ఉపకారం మరువని మరియ తల్లి కుమారుని చూడాలని వెతుకుతూ వెళితే ఎవరు నా తల్లని, ఎవరు నా తండ్రని, ఎవరు నా తల్లని, ఎవరు నా తండ్రని ప్రభు పలికిన మాటలనే మరిచావా? అందరూ ఉన్నా ఒంటరిగా బ్రతికిన యేసయ్య జీవితాన్ని చూసావా? మట్టిలోకి పోయే ఈ మమకారాలు కాదురా శాశ్వత సంబంధాలు. మట్టిలోకి పోయే ఈ మమకారాలు కాదురా శాశ్వత సంబంధాలు. ఎవరు ఎవరికి ఏమవుతారు, నీ వారికి నీవు ఏమవుతావు? ఎవరు ఎవరికి ఏమవుతారు, నీ వారికి నీవు ఏమవుతావు? నటనరాయి బ్రతుకు ముగిసే వరకు, నటనరాయి బ్రతుకు ముగిసే వరకు నిజమురా యేసయ్యే దేవుడు మనకు, దేవుడు మనకు. ఎవరు ఎవరికి ఏమవుతారు, నీ వారికి నీవు ఏమవుతావు? నీ మరణ స్మరణయే మాకు విజయము, నీ మరణ స్మరణయే మాకు అభయము, నీ మరణ స్మరణయే మాకు విజయము, నీ మరణ స్మరణయే మాకు అభయము. ఇది ఏ మాకు పునర్జీవము, ఇది ఏ మాకు మోక్ష మార్గము, ఇది ఏ మాకు నిత్య జీవము. నీ మరణ స్మరణయే మాకు విజయము, నీ మరణ స్మరణయే మాకు అభయము. మాకై జన్మించి మమ్ము ప్రేమించెను మరణము వరకు, మాకయ్యే తెంచి మమ్ము కరుణించెను అంతము వరకు. మాకై జన్మించి మమ్ము ప్రేమించెను మరణము వరకు, మాకయ్యే తెంచి మమ్ము కరుణించెను అంతము వరకు. ఇది ఏ మాకు పునర్జీవము, ఇది ఏ మాకు మోక్ష మార్గము, ఇది ఏ మాకు నిత్య జీవము. నీ మరణ స్మరణయే మాకు విజయము, నీ మరణ స్మరణయే మాకు అభయము.
కడవరకు మమ్ము తప్పింప సహించే శ్రమలు సిలువ వరకు మమ్ము రక్షింప చిందించే రుధిరం కడవరకు మమ్ము తప్పింప సహించే శ్రమలు సిలువ వరకు ఇదియే మాకు పునర్జీవము ఇదియే మాకు మోక్ష మార్గము ఇదియే మాకు నిత్య జీవము నీ మరణ స్మరణయే మాకు విజయము నీ మరణ స్మరణయే మాకు అభయము నీ మరణ స్మరణయే మాకు విజయము నీ మరణ స్మరణయే మాకు అభయము ఇదియే మాకు పునర్జీవము ఇదియే మాకు మోక్ష మార్గము ఇదియే మాకు నిత్య జీవము సాపామగారిస నిసరిదానిరి సాపామగారిస నిసరిదానిసా క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను విడువకు ప్రభు క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను మరువకు ప్రభు క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను విడువకు ప్రభు క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను మరువకు ప్రభు జారిపోదునేమో జారిపోయి చెడిపోదునేమో జారిపోదునేమో జారిపోయి పడిపోదునేమో క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను విడువకు ప్రభు క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను మరువకు ప్రభు ఇరుక్కున చిక్కిన వేళ నీ చేతి నుండి నన్ను విడువకు ఇబ్బంది సమయాన నీ మాట నుండి నన్ను మరువకు
ఇరుకున చిక్కిన వేళ నీ చేతి నుండి నన్ను విడువకు, ఇబ్బంది సమయాన నీ మాట నుండి నన్ను మరువకు, నీ చెయ్యి చాపి నన్ను విడిపించు, నీ వాగ్దానముతో నన్ను బ్రతికించు, నీ చెయ్యి చాపి నన్ను విడిపించు, నీ వాగ్దానముతో నన్ను బ్రతికించు. మొత్తానికి ఇక్కడ ఇంకా మన కారు వెళ్ళేలా లేదండి. అది బాగా వెళ్ళి టైర్స్ అన్నీ కూడా అలాగే దిగిపోతున్నాయి. మనదైతే కింద బాడీ తగిలేస్తుంది. అందుకని పక్కనే జేసీబీ ఉంటే రిక్వెస్ట్ చేసి వాళ్ళతోటి క్లీన్ చేసుకొని ఆ తర్వాత మన కారు బయటకు వచ్చిందనమాట. ఇలాంటి పరిస్థితులు అసలు నార్త్ ఈస్ట్ అయితే గవర్నమెంట్ అస్సలు పట్టించుకోవట్లేదు. వర్స్ట్గా ఉన్నాయండి రోడ్స్ అయితే, చాలా వర్స్ట్ అసలు. క్షణమైనా ఒక క్షణమైనా నన్ను విడువకు ప్రభు, విడువకు ప్రభు. తప్పికొన్న వేళ నీ చూపు నుండి నన్ను మరువకు, వ్యాధి కొన్న వేళ నీ కాపు నుండి నన్ను విడువకు, తప్పికొన్న వేళ నీ చూపు నుండి నన్ను మరువకు, నీ వ్యాధి కొన్న వేళ నీ కాపు నుండి నన్ను విడువకు, నీ జీవ జలముతో నన్ను నింపు, నీ జీవమునిచ్చి నన్ను బ్రతికించు, నీ జీవ జలముతో నన్ను నింపు, నీ జీవమునిచ్చి నన్ను బ్రతికించు. క్షణమైనా ఒక క్షణమైనా నన్ను విడువకు ప్రభు, క్షణమైనా ఒక క్షణమైనా నన్ను మరువకు ప్రభు, క్షణమైనా ఒక క్షణమైనా నన్ను విడువకు ప్రభు, క్షణమైనా ఒక క్షణమైనా నన్ను మరువకు ప్రభు. జారిపోదునేమో, జారిపోయి చెడిపోదునేమో, జారిపోదునేమో, జారిపోయి పడిపోదునేమో, క్షణమైనా ఒక క్షణమైనా నన్ను విడువకు ప్రభు, క్షణమైనా ఒక క్షణమైనా నన్ను మరువకు ప్రభు.
నా మహారాజు నివసించు సామ్రాజ్యము. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు, నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు. ఎదురు చూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడో, ఎదురు చూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడో. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. అదిగో సీయోను పట్టణము. ఆ పట్టణములో గొర్రె పిల్లై దీపమై వెలుగును. ఆ పట్టణములో గొర్రె పిల్లై దీపమై వెలుగును. తేజోవాసుల నిత్య స్వాస్థ్యమదియే, తేజోవాసుల నిత్య స్వాస్థ్యమదియే. అవధులు లేని ఆనందగానాలు, అవధులు లేని ఆనందగానాలు. రమ్యమైన ఆ నగరమే నా కళల సామ్రాజ్యము. రమ్యమైన ఆ నగరమే నా కళల సామ్రాజ్యము. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. అదిగో సీయోను పట్టణము. ఆ పట్టణమే సర్వభూమికి సంతోషకరమాయెను. ఆ పట్టణమే సర్వభూమికి సంతోషకరమాయెను. దుఃఖము లేదు, మరణము లేదు, దుఃఖము లేదు, మరణము లేదు. మహిమతో నిండిన ఆ దివ్య నగరములో, మహిమతో నిండిన ఆ దివ్య నగరములో మహిమరాజు నా యేసుని కీర్తించి కొనియాడెదా.
దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నడవనీయుము దేవా నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము. నడవనీయుము దేవా నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము.
దర్శించుము దేవా కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము దర్శించుము దేవా కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము క్షయమైన ఈ మంటి దేహం దావీదు తనయా నన్ను దాటిపోకయా నలిగియున్నానయా నజరేయుడా కృంగియున్నానయా కృప చూపవా దావీదు తనయా నన్ను దాటిపోకయా నలిగియున్నానయా నజరేయుడా కృంగియున్నానయా కృప చూపవా దావీదు తనయా నన్ను దాటిపోకయా చెవులు నిర్మించిన వాడా నాకేక వినుమా కనులు నిర్మించిన దేవా నన్ను కావుమా చెవులు నిర్మించిన వాడా నాకేక వినుమా కనులు నిర్మించిన దేవా నన్ను కావుమా నీ మనవిని ఆలకింతునని నీ యొద్దకు నేను వత్తునని పలికిన ప్రేమామయుడవయా నన్ను దాటిపోకుమయా దావీదు తనయా నన్ను దాటిపోకయా నలిగియున్నానయా నజరేయుడా కృంగియున్నానయా కృప చూపవా దావీదు తనయా నన్ను దాటిపోకయా
నీ దరికి పిలచి బహుధైర్యముతో నింపి నీ కరుణ నాపై చూపి నా కనులు తెరచి నన్ను నీ దరికి పిలచి బహుధైర్యముతో నింపి నీ కరుణ నాపై చూపి నా కనులు తెరచి నాలోని చీకటి తొలగించి నీ వెలుగుతో నన్ను నింపితివే పారవేసితి నా వస్త్రము నీతో నడిచేదనా ప్రభువా దావీదు తనయా దయ చూపినావయా స్తుతింతునేసయ్యా స్తోత్రార్హుడా పూజింతునేసయ్యా పూజార్హుడా దావీదు తనయా దయ చూపినావయా స్తుతింతునేసయ్యా స్తోత్రార్హుడా పూజింతునేసయ్యా పూజార్హుడా దావీదు తనయా దయ చూపినావయా
ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట వందనాలు. మొత్తానికి దేవుని కృప వలన, దేవుని దయ వలన ఇక్కడి వరకు చేరుకున్నాం. ఇదిగోండి, ఈ కనిపించే బ్రిడ్జినే అస్సాంకి మణిపూర్కి బార్డరు. ఇప్పుడు మనం మణిపూర్లోకి ఎంటర్ అయిపోయాం. ఇది జెరిబామ్ డిస్టిక్ అనమాట. ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు దేవుడి దయ వలన ఎదురుపడలేదు. ఇక మీదట వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎదురవుతాయి. అది చాలామంది హెచ్చరించారు, చెప్పారు కూడా. అందుకని మనం ఎప్పుడు కూడా అక్కడ ఉండే పబ్లిక్ అగెనిస్ట్గా వెళ్ళకూడదు. మణిపూర్ రాష్ట్రంలో 50% క్రిస్టియానిటీ ఉంది. అయినా కూడా పాపం వాళ్ళ పరిస్థితులన్నీ ఇప్పుడు చాలా దీనంగా, చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా మనం వీడియోస్లో మాట్లాడలేని పరిస్థితులు చాలా ఉన్నాయి. దేవుడే వాళ్ళని కాపాడాడు. దేవుడే ఇప్పటికీ వాళ్ళని కాపాడుతున్నాడు. వాళ్ళకి ఆశ్రయం కనిపిస్తున్నాడు. అదిగోండి, వెల్కమ్ టు మణిపూర్, జెరిబామ్ డిస్టిక్. ఈ లోపలదంతా కూడా ఆల్రెడీ వచ్చేసాం. ఈ లోపలదంతా కూడా ఇంకా మణిపూరు. అటు లోపలికి క్యాపిటల్ అయిన ఇంపాల్ వెళ్ళిపోవచ్చు. రూటు ఇంపాల్ రూటే. కాకపోతే ఏంటంటే పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. అందుకని వెళ్ళటానికి వీలు కావట్లేదు. మనది వేరే నెంబర్ ప్లేట్ కాబట్టి, వేరే స్టేట్ది కాబట్టి మణిపూర్ లోపలికి నాట్ అలౌడ్. ఎందుకంటే పోలీసులు కూడా ప్రేమతోటే చెప్తున్నారు పరిస్థితులు బాగోలేవద్దు అని. అందుకని కొంతసేపు ప్రార్థన చేసాం. కొంతమందికి పాంప్లెట్స్ ఇచ్చాం. మళ్ళీ వెనుతిరిగి మిజోరం రూట్కి వచ్చేసాం. మిజోరం వెళ్ళాలంటే కూడా మళ్ళీ అస్సాంలోకే రావాలి. ఎటు తిరిగినా కూడా అస్సాం అనేది ఒక లింక్డ్ స్టేట్ అది. అందుకని ఇంకా మళ్ళీ అస్సాం బయలుదేరి వెళ్తున్నాం. అస్సాం వెళ్ళేసి ఆ తర్వాత మిజోరం వెళ్ళాలి. ఇదన్నమాట పరిస్థితి. మీరంతా కూడా ఈ రాష్ట్రం కోసం ప్రార్థించండి. పరిస్థితులు పాపం చాలా దారుణంగా ఉన్నాయి. ఎంత దారుణంగా ఉంటే వేరే వాళ్ళు వచ్చి వీడియోస్, ఫొటోస్ తీసి వైరల్ చేస్తారని వాళ్ళు పంపించట్లేదు. మణిపూర్ మళ్ళీ దాటేసాం, అస్సాంలోకి ఎంటర్ అవుతున్నాం. మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. దీర్ఘశాంతము నీ ముఖ సౌందర్యము, సహనము క్షమయే సద్గుణ సంపన్నము. దీర్ఘశాంతము నీ ముఖ సౌందర్యము, సహనము క్షమయే సద్గుణ సంపన్నము. పరాక్రమవంతమైన ఘననామధేయుడవు, పరాక్రమవంతమైన ఘననామధేయుడవు. ఆపదలో నీ నామము నమ్మదగిన రక్షణ కీడము, ఆపదలో నీ నామము నమ్మదగిన రక్షణ కీడము. ప్రాణేశ్వరా, నా జీవేశ్వరా. ఆశ్రితపురము నీ హృదయ మందిరము, ఆకాంక్షతో ఆశించదగు ఉన్నత శృంగము. ఆశ్రితపురము నీ హృదయ మందిరము, ఆకాంక్షతో ఆశించదగు ఉన్నత శృంగము. కరుణా వాత్సల్యత కురిపించు దేవుడవు, కరుణా వాత్సల్యత కురిపించు దేవుడవు. నీ కరుణా కటాక్షము కోరదగిన ఆశ్రిత శైలము, నీ కరుణా కటాక్షము కోరదగిన ఆశ్రిత శైలము.
ప్రైజ్ లార్డ్, మీ అందరికీ దేవుని పేరట వందనాలు. ఇదిగోండి పైనాపిల్ తోటలో ఉన్నాము. ఇది మణిపూరు అస్సాము బార్డర్లో. ఇదిగోండి పైనాపిల్ చెట్లు ఇట్లా ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్ళలేకపోయాంలే. సో ఇక్కడే హోల్సేల్గా అమ్ముతున్నారు. రోడ్డు పక్కనే కారు ఆపుకున్నాం. ఇదిగోండి ఇవి మన కోసమే. జస్ట్ 50 రూపీస్కి 2 అంట, 50 రూపీస్కి 3 అంట. ఇక మన కోసం కట్ చేస్తున్నాడు మనోడు అంకులు. ఖరాబ్ हो गए क्या? नहीं हो ना, नहीं ये खराब हो नहीं गए। खराब नहीं है। దిగులేల నీకు దేవదేవుడుండగా, భయమేల నీకు బలవంతుడుండగా. దిగులేల నీకు దేవదేవుడుండగా, భయమేల నీకు బలవంతుడుండగా. బెదురేల నీకు ఎదురు ప్రభుండగా, కరుణించు యేసు వైపు కరములు చాపుమా. కరుణించు యేసు వైపు కరములు చాపుమా. దిగులేల నీకు దేవదేవుడుండగా, భయమేల నీకు బలవంతుడుండగా. హిజ్కియా కన్నీళ్లను చూచిన ఆ ప్రభువు 15 వత్సరములు పెంచెను ఆయుష్షును. హిజ్కియా కన్నీళ్లను చూచిన ఆ ప్రభువు 15 వత్సరములు పెంచెను ఆయుష్షును. వాక్య సారాంశము సత్యము, నమ్మిన పొందెదవు అద్భుతము. వాక్య సారాంశము సత్యము, గ్రహించిన పొందెదవు అద్భుతము. దిగులేల నీకు దేవదేవుడుండగా, భయమేల నీకు బలవంతుడుండగా.
ప్రైజ్ ది లార్డ్. దేవుని దయ వల్ల మిజోరం బార్డర్లోకి అయితే వచ్చేసాం. మిజోరం వెళ్ళటానికి రోడ్డు చాలా ప్రాబ్లంగా ఉంది. చూడండి, అటు ఇటు రోడ్డు ఉంది, మధ్యలో కాలువలాగా పారుతూ ఉంటుంది. అసలు గ్రౌండ్ క్లియరెన్స్ లేని వెహికల్స్ అయితే చాలా కష్టం. అసలు ఆ స్టేట్కి వెళ్ళాలంటేనే చాలా భయం వేసింది. అయినా కూడా వెళ్దామని ట్రై చేసాం. కొంచెం పోగానే చాలా ప్రాబ్లం అయిపోయింది. అసలు కారు ఇరక్కపోతుంది. అందుకని ఆ లోపలికి వెళ్ళటానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. పాస్ తీసుకోమన్నారు. సరే పాస్ తీసుకుందాం అంటే 425 రూపీస్ చెప్పాడు. అది తీసుకుందాం అంటే ఆ బ్రదర్ చెప్పాడు, బ్రదర్ మీరు పాస్ తీసుకుని వెళ్ళలేరు, మీ కార్ అయితే చాలా కష్టం అని చెప్పారు. అది కొన్ని రోడ్డు ఇలా ఉంది పరిస్థితి. అందుకని ఆ పోలీసులకి కొంచెం లోపలికి వెళ్దామని అడిగాం. చాలా తిట్టేశారు వాళ్ళు హిందీ కూడా సరిగ్గా మాట్లాడరు. వీళ్ళదంతా కూడా ఒక ఫారిన్ కల్చర్ లాగా ఉంటుంది. అందరూ క్రైస్తవులే, కానీ అందరూ సిగరెట్లు తాగుతున్నారు, గుట్కాలు తింటున్నారు. పోలీసులు కూడా అలాగే ఉన్నారు. చాలా తిట్టారు. రోడ్డు మీద ఎందుకు ఆపేవు బండి, హైదరాబాద్ నుంచి ఎవరు రమ్మన్నారు, అది ఇది అని. అయినా కూడా బాగా రిక్వెస్ట్ చేసాం, కానీ ఫస్ట్లో వినలేదు. ఆ తర్వాత ఏం చేస్తుంటావు నువ్వు ఏంటి అని చెప్పినప్పుడు నేను ఇట్లా ఎవాంజలిజం చేస్తూ ఉంటానంటే, అరే అవునా అయితే కూర్చో, టీ తాగు, పూరి తిను అని వాళ్ళు ఏదో ఛాయ్లో ముంచుకొని పూరీలు తింటున్నారు. అవి పెట్టబోతే నాకు వద్దులే సార్, ఇది పరిస్థితి, కనీసం లోపలికి వెళ్ళి కొంచెం ప్రేయర్ చేసి వస్తాము, ఒక ఇద్దరికన్నా పాంప్లెట్స్ ఇస్తామని లోపలికి వెళ్తే వాళ్ళే వెళ్ళనిచ్చారు. ముందేమో క్రిస్టియన్ అని చెప్పకముందు బండి ఆపినందుకు చాలా తిట్టారు. ఆ తర్వాత నేను ఎవరో ఏంటి ఏం చేస్తున్నాను చెప్పిన తర్వాత లోపలికి పంపించేశారు. కాసేపు ప్రార్థన చేసుకున్నాం, కొంతమందికి పాంప్లెట్స్ ఇచ్చాం. మళ్ళీ వెనుదిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు టీ తాగిపోండి, టిఫిన్ చేయండి, అది ఇదని చాలా మంచి రెస్పెక్ట్గా మాట్లాడారు. అప్పుడు దాకేమో ఫస్ట్ ఇది స్టార్టింగ్ అనమాట, వార్నింగ్ ఇచ్చారు. తర్వాత చాలా బాగా ప్రేమించారు, బాగా క్రిస్టియన్ అన్న అభిమానం చూపించారు. ఇంకా రాష్ట్రం కోసం ప్రార్థన చేసి కొంతమందికి పాంప్లెట్స్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. రోడ్లు అయితే చాలా వరస్ట్ అండి. అసలు అన్నిటికంటే వరస్ట్ మాకు మిజోరం అనిపించింది. అంతగా అసలు బండి ముందుకు వెళ్ళలేకపోతుంది. అసలు చాలా ప్రాబ్లం ఉంటుంది. అందుకని ఇంకా ప్రార్థన చేసి దేవుడికి అప్పగిచ్చేసి వెనుతిరిగాం త్రిపుర. నా నీతి సూర్యుడా ఉదయించినాలోనా, వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. నా నీతి సూర్యుడా ఉదయించినాలోనా, వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. స్తుతి పాత్రుడా యేసయ్యా, యేసయ్యా, స్తోత్రార్పణ నీకే తగునయా. స్తుతి పాత్రుడా యేసయ్యా, యేసయ్యా, స్తోత్రార్పణ నీకే తగునయా. నా నీతి సూర్యుడా ఉదయించినాలోనా, వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. మనుష్యుని నీతి క్రియలు మురికి గుట్టల వంటివి, నరుని హృదయ ఆలోచనలు అపవిత్రమైనవి. మనుష్యుని నీతి క్రియలు మురికి గుట్టల వంటివి, నరుని హృదయ ఆలోచనలు అపవిత్రమైనవి. నీ మార్గము చూపించి నీ చింతకు నడిపించి, నీ మార్గము చూపించి నీ చింతకు నడిపించి
ప్రైజ్ ది లార్డ్. మీకు దేవుని పేరిట అందరికీ వందనాలు. ఇదిగో మిజోరంలో ఒక లారీ పైన ఎంత భక్తితో రాసుకున్నాడో దేవుని వాక్యం ఒకసారి మీరు చూడండి. ది లార్డ్ విల్ ఫైట్ ఫర్ యూ అని రాసుకున్నాడు. ఆ తర్వాత ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అనేది అద్దం మీద అసలు ఎంత ధైర్యంగా రాసుకున్నాడో చూడండి. ఎవరైనా రాసుకోగలరా అట్లాగా? అదనమాట. ఓకే, ఈ రాష్ట్రంలో మొత్తం కూడా 100కి 100% క్రిస్టియన్సే, అసలు ఇంకెవరూ వేరే వాళ్ళంటూ లేరు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. పరిసయ్యుని స్వనీతి ప్రార్థన దేవుని మెప్పించలేదు, హృదయమున గర్వించి పాపముతో మిగిలిపోయెను. పరిసయ్యుని స్వనీతి ప్రార్థన దేవుని మెప్పించలేదు, హృదయమున గర్వించి పాపముతో మిగిలిపోయెను. సుంకరి ప్రార్థన నేర్పి తగ్గింపు మనసును ఇచ్చి, సుంకరి ప్రార్థన నేర్పి తగ్గింపు మనసును ఇచ్చి, నీ నీతిని పొందుకుని హృదయమును ఇయ్యుమయా, నీ నీతిని పొందుకుని హృదయమును ఇయ్యుమయా. స్తుతి పాత్రుడా యేసయ్యా, యేసయ్యా, స్తోత్రార్పణ పాత్రుడా యేసయ్యా, యేసయ్యా, స్తోత్రార్పణ నీకే తగునయా. నా నీతి సూర్యుడా ఉదయించినాలోనా, వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. నా నీతి సూర్యుడా ఉదయించినాలోనా, వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. మనుషుల మధ్య నీ నీతిని చూపించే జీవితమును కలిగి ఉందును. నీతి లేని లోకాన, నీతి లేని మనుషుల మధ్య నీ నీతిని చూపించే జీవితమును కలిగి ఉందును. నీ రక్తముతో కడిగి నా పాపము తొలగించి, నీ రక్తముతో కడిగి నా పాపము తొలగించి, నీ కృపతో దీవించి నీ నీతిని ఇయ్యుమయా, నీ కృపతో దీవించి నీ నీతిని ఇయ్యుమయా. స్తుతి పాత్రుడా యేసయ్యా, యేసయ్యా, స్తోత్రార్పణ నీకే తగునయా. స్తుతి పాత్రుడా యేసయ్యా, యేసయ్యా, స్తోత్రార్పణ నీకే తగునయా. నా నీతి సూర్యుడా ఉదయించినాలోనా, వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. నా నీతి సూర్యుడా ఉదయించినాలోనా, వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. స్తుతి పాత్రుడా యేసయ్యా, యేసయ్యా, స్తోత్రార్పణ నీకే తగునయా. స్తుతి పాత్రుడా యేసయ్యా, యేసయ్యా, స్తోత్రార్పణ
ద లార్డ్. దేవుని కృపను బట్టి ఇప్పుడే త్రిపుర రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యాం. ఇదంతా కూడా కనిపించే రోడ్ అంతా మన ఇండియాకి చివరి రోడ్ ఇదంతా కూడా బంగ్లాదేశ్ బార్డర్. ఈ స్టేట్కి ఒక ప్రత్యేకత ఉంది. ఓన్లీ ఈ స్టేట్కి తూర్పున మాత్రమే మిజోరం 75% ఉంటుంది, 25% అస్సాం ఉంటుంది. మిగిలిన 3 పక్కల బంగ్లాదేశే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక చిన్న సందులో ఏదో ఒక గొంతులో ఉన్నట్టుగా ఉంటుంది స్టేటు. దాని చుట్టూ కూడా బంగ్లాదేశే ఉంటుంది. ఓన్లీ ఒక ఫ్రంట్ సైడ్ మాత్రమే 75% మిజోరం స్టేటు, 25% అస్సాం స్టేటు ఉంటుంది. నాకు నీవే కదా ఆధారం, నీ నడిచెద నీతో నిత్యం. నాకు నీవే కదా ఆధారం, నీ నడిచెద నీతో నిత్యం. త్రిపుర స్టేట్లో ఒక రకంగా రోడ్స్ బాగానే ఉన్నాయి, కానీ వీళ్ళకి పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. బాగా బీజేపీ, కాంగ్రెస్ బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంక లాస్ట్ 2 డేసే ఉంది వీళ్ళకి ఎలక్షను. అందుకని అక్కడ సువార్త చేయటం కొంచెం కష్టతరంగా మారింది. అయినప్పటికీ కొంతమందికి ఇచ్చాము. ఆ స్టేట్ గురించి బాగా ప్రార్థన చేసాం. ఇంకా ఎలక్షన్ వల్లది కొంచెం బాగా హడావుడి అయిపోతుంది. జాలి చూపవా నాపై, జాలి చూపవా, జాలి చూపవా నాపై, జాలి చూపవా. నాకు నీవే కదా ఆధారం, నీ నడిచెద నీతో నిత్యం. నాకు నీవే కదా ఆధారం, నీ నడిచెద నీతో నిత్యం. నాపై జాలి పడిన ప్రభువా, గొప్ప ధనస్సుగా వచ్చితివా. నాకు నీవే కదా ఆధారం, నీ నడిచెద నీతో నిత్యం. నాకు నీవే కదా ఆధారం, నీ నడిచెద నీతో నిత్యం.
నాకు నీవే కదా ఆధారం నే నడిచెద నీతో నిత్యం నాకు నీవే కదా ఆధారం నే నడిచెద నీతో నిత్యం నీవు లేకుంటే బ్రతుకలేనయ్యా నీవు రాకుంటే నడువలేనయ్యా నీవు లేకుంటే బ్రతుకలేనయ్యా నీవు రాకుంటే నడువలేనయ్యా మనసు ఓదార్పు నొందని వేళ నీ ప్రేమే కదా ఆధారం మనసు ఓదార్పు నొందని వేళ నీ ప్రేమే కదా ఆధారం నాకు నీవే కదా ఆధారం నే నడిచెద నీతో నిత్యం నాకు నీవే కదా ఆధారం నే నడిచెద నీతో నిత్యం జాలి చూపవా నాపై జాలి చూపవా జాలి చూపవా నాపై జాలి చూపవా నాకు నీవే కదా ఆధారం నీ నడిచెద నీతో నిత్యం నాకు నీవే కదా ఆధారం నీ నడిచెద నీతో నిత్యం ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృప వలన మణిపూర్ కావచ్చు, మిజోరం కావచ్చు, త్రిపుర కావచ్చు ప్రేయర్ వాక్ చేసుకుంటూ అలా కొంతమందికి గాస్పుల్ చేసి మొత్తానికి అస్సాంకు చేరుకున్నాం. రోడ్స్ అయితే చాలా వరస్ట్గా ఉన్నాయండి. అసలు ఈ షడాన్ వెహికల్స్కి అయితే అస్సలు సెట్ కాదు. అయితే స్మాల్ వెహికల్స్ అన్నా కావాలి, లేదంటే ఎస్యూవీ వెహికల్స్ అన్నా కావాలి. ఈ షడాన్ వెహికల్స్కి కింద బాగా డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది. అందుకని చిన్నగా దేవుని కృప వలన ఇక్కడి వరకు చేరుకున్నాం. ఇంకా రేపు మార్నింగు మేఘాలయ బయలుదేరి వెళ్తాం. మీరంతా కూడా ప్రార్థించండి. అసలు నార్త్ ఈస్ట్లో చాలా చండాలంగా ఉన్నాయి రోడ్స్ అయితే, చాలా దరిద్రంగా ఉన్నాయి. కానీ మనం ఏం చేయలేం. అన్ని రాష్ట్రాల్లో తిరగాలి, అన్ని రాష్ట్రాల గురించి ప్రార్థన చేయాలి, అన్ని రాష్ట్రాల్లో సువార్త ప్రకటించాలన్న భారంతో అయితే వచ్చాను. కానీ చాలా కష్టతరంగా మారింది. అయినను వెనక్కి తిరిగి చూడకుండా అలాగే ముందుకు సాగుతూ వెళ్తున్నాను. మీరంతా కూడా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. भैया थोड़ा खाली समय मिला तो ये पढ़िए, बहुत अच्छा है. ये परमेश्वर का वाणी है, वचन है. यीशु मसीह ओरिजिनल गॉड. ठीक है, ये पढ़िए, आपका मालूम पड़ता है. थैंक यू. गॉड ब्लेस यू एंड योर फैमिली एंड योर जॉब. మనుష్యుని నీతి క్రియలు మురికి గుట్టల వంటివి, నరుని హృదయ ఆలోచనలు అపవిత్రమైనవి. నీ మార్గము చూపించి నీ చింతకు నడిపించి, నీ మార్గము చూపించి నీ చింతకు నడిపించి, నీ నీతితో నన్ను నింపి నీ
నీతి సూర్యుడా ఉదయించినాలోన వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. పరిసయ్యుని స్వనీతి ప్రార్థన